గుర్తించాల్సింది ఏంటంటే డబ్బు కంటే ఎక్కువ విలువ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో డేటాకి ఎక్కువ వాల్యూ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఫోటో పెట్టుకుంది అనుకోండి, హార్డ్లీ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు, దాంట్లో వచ్చే కామెంట్స్ మొత్తం స్ట్రేంజ్. దొంగను మనం పట్టుకోవాలంటే పోలీస్ వాళ్ళు కూడా దొంగ లెక్క ఆలోచించాలి. ప్రతి యూజర్ నేను ఇప్పుడు ఫోటో పెడతాను, ఎందుకు పెట్టాలి అసలు? మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆన్ నెట్. సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? దాంట్లో ట్రక్ బాంబ్ ఏదైతే జరిగిందో అది మొన్న సిఆర్పిఎఫ్ జవాన్ల మీద అటాక్ అయినట్టు చూపిస్తున్నాడు. ఒక యూజర్కు బాధ్యత, ఒక ఓట్ వేస్తున్నాను, ఒక రాంగ్ కామెంట్ పెడుతున్నాను, ఒక అబ్యూస్ కామెంట్ పెడుతున్నాను అంటే హీస్ రెస్పాన్సిబుల్ అనేది ఆయనకు తెలుసు. బట్ బికాస్ ఆఫ్ దిస్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఓన్లీ దిస్ డేటా మైట్ బి హ్యాస్ బీన్ లీక్డ్ అవుట్. ఫ్రెండ్స్, రోజుకు ఒక స్కామ్. మనకు తెలిసిన స్కామ్ ఉండొచ్చు, తెలియని స్కామ్ ఉండొచ్చు, కాకపోతే సైబర్ క్రిమినల్స్ మాత్రం రోజుకు ఒక స్కామ్ని తయారు చేయగలుగుతున్నారు. ఇదంతా కారణం ఏంటంటే టెక్నాలజీ. మనం ఎన్నో చూసాం, లోన్ స్కామ్ అని చెప్పేసి, ఏపీకి సంబంధించినటువంటి మొబైల్ సర్వైలెన్స్ అని చెప్పేసి మొబైల్ హ్యాక్ చేయడం కానీ, అదేవిధంగా మీ కంప్యూటర్లను వైరస్లు పంపించి హ్యాక్ చేయడం కానీ, మీ ఫ్రెండ్స్ ద్వారా ఏదో ఒక వైరస్ని వాట్సాప్ ద్వారా పంపించడం కానీ, లేకుంటే తెలియని నంబర్ నుంచి పంపించడం కానీ, ఇవి మాత్రం మనం చాలామందికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఇంతకుముందు క్రిప్టో కరెన్సీల గురించి మనం చాలా చూసాం. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త స్కామ్ అనేది విపరీతంగా ఎలా స్ప్రెడ్ అవుతుందంటే, చాలామంది అకౌంట్లో డబ్బులు ఒక చిన్న ఇన్స్టాలేషన్ తోటి ఎగిరిపోతున్నాయి. అదే అందరికీ తెలిసిన విషయమే కదా. ఏపీకే ఫైల్స్ ద్వారా ఇవన్నీ కూడా స్కామ్స్ అనేది జరుగుతున్నాయి. రాజస్థాన్లో ఒక పర్సన్కి ఒక మెసేజ్ అనేది రావడం జరిగింది. అప్పుడు అది వెడ్డింగ్ సీజన్ అనమాట. ఏమని వచ్చిందంటే, వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేది ఒకటి ఏపీకే ఫైల్ అనేది రావడం జరిగింది. అతను ఏదో తెలిసిన వ్యక్తులు పంపించి ఉండొచ్చు అని చెప్పేసి దాన్ని ఓపెన్ చేశాడు. ఆ మెసేజ్ ఎలా కనిపించిందంటే, ఇలా .apk అని చెప్పేసి ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఇలా ఏదైతే నేను స్క్రీన్ షాట్లో పెట్టానో ఈ విధంగా డిస్ప్లే అయింది. అతనికి తెలియదు యాక్చువల్లీ. అతను చేసి దాని మీద క్లిక్ చేసేసి ఇన్స్టాలేషన్ చేశాడు. ఎప్పుడైతే ఇన్స్టాలేషన్ చేశాడో ఆ ఫోన్ అనేది ఆ స్కామర్ చేతిలోకి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఏం జరిగింది మరి? వాడి ఫోన్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్, కాల్ హిస్టరీ, గ్యాలరీ, వాడి లొకేషన్, వాడి మైక్, వాడి కెమెరా, ప్రతిదీ కూడా ఫోన్ అంతా కూడా వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఒక్కసారి ఆలోచించాడు వాడి పరిస్థితి ఎలా ఉండే అన్నది. సో ఎప్పుడైతే ఇన్స్టాల్ చేశాడో వాడి ఖాతాలో అంటే బ్యాంక్లో నుంచి 4.5 lakhs అమౌంట్ అనేది డెబిట్ అవ్వడం జరిగింది. అండ్ ఈ ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఇతను రాజస్థాన్ నుంచి సైబర్ విక్టిమ్ అనమాట. ఓకే, దేశంలో ఎన్నో స్కాములు జరుగుతున్నాయి. వెడ్డింగ్ ఇన్విటేషన్ స్కామ్ అని చెప్పేసి వాడు ఒక ఏపీకే ఫైల్ పంపించడం, లేకపోతే ఒక ఫోటోలో పంపించడం, లేకపోతే ఒక వీడియోలో ఇన్సర్ట్ చేసి పంపించడం, తెలియక మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తాం మన ఫోన్ హ్యాక్ అయిపోతుంది. అంటే ఒక్కసారి అర్థం చేసుకొని వాడు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వాడు వాడుతున్నాడు అనేది. మళ్ళీ టెక్నాలజీ ఏది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏ టెక్నాలజీ ఖచ్చితంగా వాడు వాడతాడు. బాట్లు వాడతాడు. మనం క్లిక్ చేయకపోయినా కూడా ఆ బాట్ ద్వారా క్లిక్ చేయించేస్తున్నాడు అతను. ప్రోగ్రామ్ ఆ విధంగా, స్క్రిప్టింగ్ ఆ విధంగా చేస్తున్నారు. మరి ఒకసారి మీరు ఆలోచించండి, మీరు ఏ స్థాయిలో ఉన్నారు ఇవాళ అనేది. సో అందుకే ఏదైనా సరే ఒక సస్పీషియస్గా మీకు ఏదైనా మెసేజ్ వచ్చినా, ఒక అటాచ్మెంట్ వచ్చినా, వీడియో వచ్చినా వెరిఫై చేసుకుని నంబర్ మీకు తెలిసిన వాళ్ళ నుంచి వచ్చిందా, తెలియని వాళ్ళ నుంచి వచ్చిందా. ఒకవేళ తెలిసిన వాళ్ళైతే వాళ్ళకి కనుక్కోండి, దాని తర్వాత అటాచ్మెంట్ని క్లిక్ చేయండి. ఏది కూడా బ్లైండ్గా క్లిక్ చేయడం కానీ, ఇన్స్టాల్ చేయడం కానీ ఇలాంటివి చేయకండి దయచేసి. అండ్ దాంతోపాటు అతనికి రివర్స్గా కాల్ చేసి కనుక్కోండి. అండ్ ఒకవేళ ఆ నంబర్ మీకు సస్పీషియస్ అనిపిస్తే ట్రూ కాలర్లో చెక్ చేసుకోండి, సోషల్ మీడియాలో చెక్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ నంబర్ నుంచి మీకు ఏమైనా మెసేజెస్ వచ్చాయని కనుక్కోండి. ఇవన్నీ కనుక్కున్న తర్వాతనే ఆ అటాచ్మెంట్ మీద క్లిక్ చేయాలా లేదా అనేది మీరు అందరితోటి ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ అటాచ్మెంట్ మీద క్లిక్ చేయాలా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రాజస్థాన్లో ఒక వ్యక్తి ఇన్స్టాల్ చేయడంతో అతని అకౌంట్లో నుంచి కష్టపడి సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో 4.5 lakhs అకౌంట్లోకి వెళ్ళి డెబిట్ అయిందంటే పాపం అతని పరిస్థితి ఏంది ఇవాళ. అందుకే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి దయచేసి అలర్ట్గా ఉండండి. అండ్ ఇలాంటి సందర్భాల్లో మీరు ఒకవేళ ట్రాప్ అయినా కూడా 1930కి ఇమ్మీడియట్గా కాల్ చేసి చెప్పండి, రిపోర్ట్ చేయండి. అండ్ దాంతోపాటు cybercrime.gov.in కూడా వెబ్సైట్ ద్వారా రిపోర్ట్ చేయండి. అండ్ మీ దగ్గర ఎవరైనా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఓకే దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా కాల్ చేసి ఎంక్వైరీ చేయండి, నాకు ఈ విధంగా జరిగింది, ఏం చేయాలి నేను అది. లేకపోతే మాలాంటి ఎక్స్పర్ట్స్కు కూడా మీరు ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ మీకోసం చేస్తున్నాను కాబట్టి కామెంట్లో పెట్టండి, నేనే రిప్లై చేస్తాను. మీకు ఏదైనా పరిస్థితులు ఉంటే నేను కూడా నా తరఫు నుంచి హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తుంటాను. నాకు తెలిసి
ఈ వెడ్డింగ్ స్కామ్ గురించి మీరు ఎప్పుడు వినలేదు అనుకుంటాను. ఇదే కొత్తగా వింటున్నారు కదా. దయచేసి ఇలాంటిది ఏదైనా వస్తే అలర్ట్గా ఉండండి. అండ్ ఏమైనా ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియపరిచే బాధ్యత మీది. ఎందుకంటే మనమందరము ఒక పగడ్బందీ ప్లానింగ్ తోటి మనం ఒక లొకేషన్కి అందరు కూడా మనం అనుకుంటేనే ఇలాంటి వాటిని మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకే కాబట్టి మనం అందరం కూడా ఒక యూనిటీగా ఫామ్ చేసుకొని కట్టిస్తేనే ఇలాంటివి స్కామ్స్ అనేది జరగకుండా మనం ఆపగలుగుతాం. సో లెట్స్ ఫైట్ అగైన్స్ సైబర్ క్రైమ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. అండ్ మీ అందరి మిత్రులతోటి కూడా అదేవిధంగా మీ కొలీగ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. అండ్ మీకు ఏదన్నా కూడా డౌట్ ఏమైనా ఉంటే ఈ కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. సైనింగ్ ఆఫ్ టుడే, యువర్ సందీప్ ముదల్కర్.